ఒకే ఒక అవకాశం, అది కూడా రెగ్యులర్ ప్లేయర్ గాయపడడంతో వచ్చిన అవకాశం. కానీ ఆ అవకాశాన్ని దేవదత్ పడిక్కల్ ఏ స్థాయిలో ఉపయోగించుకున్నాడో చూసారా? శ్రీలంకతో గాలిలో జరుగుతున్న తొలి టెస్టులో పడిక్కల్ ఏకంగా 131 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతేకాదు టీమిండియా డే 1ని 208 పరుగులు కేవలం 2 వికెట్ల నష్టంతో ముగించింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, టీమిండియాకి నెంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్కి పడిక్కల్నే ఫిక్స్ చేసేయాలా? ఈ ఇన్నింగ్స్ కేవలం ఒక సెంచరీనా, లేక టీమిండియా ఫ్యూచర్ టెస్ట్ కాంబినేషన్కి ఇది ఒక పెద్ద సిగ్నల్నా? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ముందుగా అసలు కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. శ్రీలంకతో ఈ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై అందరి దృష్టి ఉంది. నెంబర్ 3 పొజిషన్ కూడా చాలా కీలకం. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో దేవదత్ పడిక్కల్కి అవకాశం వచ్చింది. అంటే పడిక్కల్ ఈ మ్యాచ్లో ఆడటం అనేది ముందుగానే పూర్తిగా ఫిక్స్ అయిన విషయం కాదు, అతనికి వచ్చిన అవకాశం, ఒక రీప్లేస్మెంట్ ఆపర్చునిటీ. కానీ పడిక్కల్ మాత్రం నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆడతాననే స్థాయిలో ఆడలేదు, నేనే ఈ పొజిషన్కి సరైన వాడినని చెప్పేలా బ్యాటింగ్ చేశాడు. అదే ఇన్నింగ్స్లో అతిపెద్ద విషయం. టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలోనే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిసి ఇన్నింగ్స్ను మొదలుపెట్టారు. కానీ జైస్వాల్ 32 పరుగుల వద్ద రన్అట్ కావడంతో టీమిండియాకు చిన్న సెట్ బ్యాక్ వచ్చింది. అప్పుడు నెంబర్ 3లో పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. ఇక్కడ నుంచి కథ మారిపోయింది. పడిక్కల్ ఎలాంటి తొందర చూపించలేదు. ప్రత్యేకంగా శ్రీలంక స్పిన్నర్స్ని ఎదుర్కొంటూ చాలా కంట్రోల్ బ్యాటింగ్ చేశాడు. తన ఫుట్వర్క్ని బాగా ఉపయోగించుకున్నాడు. బంతి దగ్గరికి వెళ్ళి ఆడాల్సి వచ్చినప్పుడు వెళ్ళాడు, వెనక్కి వెళ్ళి ఆడాల్సి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళాడు. అంటే ఇది కేవలం బౌండరీ హిట్టింగ్ కాదు, చాలా మెచ్యూర్ టెస్ట్ బ్యాటింగ్. పడిక్కల్కి మరోవైపు కేఎల్ రాహుల్ కూడా అద్భుతంగా ఆడాడు. ఇద్దరూ కలిసి శ్రీలంక బౌలింగ్పై పూర్తిగా ఆధిపత్యం సాధించాడు. పడిక్కల్ రాహుల్ పార్ట్నర్షిప్ ఇండియా ఇన్నింగ్స్కి చాలా స్టెబిలిటీ ఇచ్చింది. ఒకవైపు రాహుల్ ఎక్స్పీరియన్స్, మరోవైపు పడిక్కల్ కాన్ఫిడెన్స్. ఈ కాంబినేషన్ చాలా బాగా పనిచేసింది. ఇద్దరు కలిసి భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. కానీ కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ కావడంతో ఆ పార్ట్నర్షిప్ ముగిసింది. అయినా పడిక్కల్ మాత్రం ఆగలేదు. అతని దృష్టి ఒకటే, ఈరోజు నా సెంచరీ పూర్తి చేయాలి. ఇక వచ్చింది మ్యాచ్లో బిగ్ మూమెంట్. పడిక్కల్ సెంచరీకి దగ్గరయ్యాడు. ప్రతి రన్ టెన్షన్తో పెరిగిపోతుంది. చివరకు దేవదత్ పడిక్కల్ తన కెరీర్లో తొలి టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. అది కూడా కంబ్యాక్ టెస్ట్లో. 178 బంతుల్లో 131 పరుగులు, 12 ఫోర్లు, 1 6. అలా ఒక ఇంక్రెడిబుల్ అన్బీటన్ ఇన్నింగ్స్. ఇది పడిక్కల్కి కేవలం సెంచరీ కాదు, ఇది అతని టెస్ట్ కెరీర్కి ఒక స్టేట్మెంట్. నేను కూడా ఈ స్థాయిలో ఆడగలను అని టీమిండియా మేనేజ్మెంట్కి చెప్పిన స్టేట్మెంట్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ సెంచరీ ఆగస్టు 15 వచ్చింది. భారత స్వాతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ సాధించాడు. అందుకే ఈ ఇన్నింగ్స్కి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో ప్రత్యేకమైన ఎమోషన్గా ఉంది. అదే సమయంలో ఇండియా తన 600వ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడుతుంది. అంటే ఒకవైపు ఇండియా 600వ టెస్ట్ మ్యాచ్, మరోవైపు ఇండిపెండెన్స్ డే, మధ్యలో పడిక్కల్ మేడెన్ టెస్ట్ సెంచరీ. క్రికెట్ హిస్టరీలో గుర్తుండిపోయే రోజు కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నట్టు అసలు విషయం ఇదే. పడిక్కల్ వర్సెస్ సాయి సుదర్శన్ నెంబర్ 3 ఎవరు? ఒకే మ్యాచ్లో సెంచరీ కొట్టడానికి వెంటనే పడిక్కల్ని పర్మనెంట్ నెంబర్ 3 చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఈ పర్ఫార్మెన్స్ని ఇగ్నోర్ చేయడం కూడా టీమిండియాకు కష్టం. ఎందుకంటే నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ చేయడానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన క్వాలిటీస్ పడిక్కల్ చూపించాడు. పేషెన్స్, టెక్నిక్, స్పిన్ను ఎదుర్కొనే కాన్ఫిడెన్స్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడే టెంపర్మెంట్ అన్ని ఇన్నింగ్స్లో కనిపించాయి. అందుకే ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ముందు కూడా ఒక ఇంట్రెస్టింగ్ సెలక్షన్ హెడేక్ వచ్చింది. సాయి సుదర్శన్ తిరిగి వచ్చినప్పుడు పడిక్కల్ని ఏం చేస్తారు? అదే ఈ టెస్ట్ తర్వాత చూడాల్సిన బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోవద్దు, ఒక ఇన్నింగ్స్తో కెరీర్ డిసిషన్ని తీసుకోకూడదు. పడిక్కల్ ఇప్పుడు డే 1లో 131 పరుగులు చేశాడు. కానీ టెస్ట్ మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు. 4 రోజుల ఆట మిగిలి ఉంది. ఇంకా మిగిలిన ఇన్నింగ్స్లో అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అదేవిధంగా ఫ్యూచర్ టెస్ట్ మ్యాచ్లో కూడా కన్సిస్టెన్సీ చూపిస్తే అప్పుడు మాత్రం నెంబర్ 3 పొజిషన్పై అతని క్లెయిమ్ మరింత స్ట్రాంగ్గా అవుతుంది. మొత్తంగా చూస్తే ఇండియా డే 1ని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ముగించింది. 288కి 2, పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27, కేఎల్ రాహుల్ 77 పరుగులు, శుభ్మాన్ గిల్ 16 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 32 పరుగుల వద్ద రన్అట్ అయ్యాడు. బ్యాడ్ డే ట్రైన్ కారణంగా డే 1లో ఆట ముందుగానే ముగిసింది. ఇండియా మొదటి లక్ష్యం మొత్తం 400 పరుగులను దాటించాలి. ఆ తర్వాత శ్రీలంకపై భారీగా ప్రెషర్ పెట్టడం. మొత్తానికి దేవదత్ పడిక్కల్కి వచ్చిన అవకాశం ఇప్పుడు ఒక పెద్ద సెలక్షన్ డిబేట్గా మారింది. 131 నెంబర్ 3లో సూపర్ బ్యాటింగ్. ఇది కేవలం డే 1 స్టోరీ కాదు, పడిక్కల్కి ఇది ఒక కెరీర్ చేంజింగ్ మూమెంట్ అయ్యే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? సాయి సుదర్శన్ తిరిగి వచ్చిన తర్వాత నెంబర్ 3లో పడిక్కల్ని కంటిన్యూ చేయాలా, లేక సాయి సుదర్శన్కే మరో అవకాశం ఇవ్వాలా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి లేటెస్ట్ టీమిండియా క్రికెట్ అప్డేట్స్ కోసం VAKS కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.